క్రీస్తునందు ప్రియులైన సహోదర సహోదరి మనులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడగు యేసుక్రీస్తు పేరట శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మనందరి తండ్రి అయిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందు మనలను ప్రేమించి తన ఉచితమైన మహాకృప చేత క్రీస్తు యేసు ద్వారా మనల్ని రక్షించి క్రీస్తు రాజ్య నివాసులుగా చేసి ఆయన ప్రజలుగా ఆయనను స్తుతించుటకు ఆరాధించుటకు ఉన్నతమైనటువంటి భాగ్యాన్ని మనకు అనుగ్రహించినందుకు గాను మనందరి తండ్రి అయిన దేవునికి మన ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని సన్నిధిలో సంఘముగా కూడినటువంటి మనం ఈవేళ బైబిల్ గ్రంథంలో నుండి మనము కలిగి ఉండే విశ్వాసం మనకు మాత్రమే కాకుండా ఇతరులకు కూడా మేలు చేస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం నేర్చుకొనబోతూ ఉన్నాం. మనందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే, మనము ఈ భూమి మీద దేవుని పట్ల విశ్వాసము గలవారమైతే, నిజమైనటువంటి విశ్వాసులుగా మనం ఉంటే, మనం దేవునికి ఇష్టలుగా ఉంటాం. అలాగే మన విశ్వాసం మనకు పాపక్షమాపణ కలుగజేస్తుంది. మన విశ్వాసం మనకు రక్షణ కలుగజేస్తుంది. మనము దేవుని పట్ల కలిగి ఉన్నటువంటి విశ్వాసమే మనలను పరలోకానికి చేర్చుతుంది అన్న సత్యం మనకు తెలుసు. అయితే ఈవేళ బైబిల్లో ఉన్నటువంటి కొన్ని సందర్భాలను బట్టి మనము కలిగి ఉన్నటువంటి విశ్వాసం కేవలం మనకు మాత్రమే కాకుండా ఇతరులకు కూడా మేలు కలగచేస్తుందన్నటువంటి సత్యాన్ని ఈవేళ మనం నేర్చుకొనబోతూ ఉన్నాం. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా చాలా జాగ్రత్తగా చెప్పబడుతున్నటువంటి మాటలు వినటానికి సిద్ధపడండి. విశ్వాసము అన్నది మనందరికీ తెలుసు. విశ్వాసము అనగా కంటికి కనిపించనిది ఉందని నమ్మటమే విశ్వాసము. ఈరోజు మనం ఎవ్వరం కూడా ప్రత్యక్షంగా దేవుణ్ణి చూసిన వారం కాదు. దేవుడు మన కళ్ళ ముందు ఎప్పుడూ కూడా కనిపించలేదు. కనిపించని దేవుణ్ణి ఉన్నాడని నమ్మటమే విశ్వాసము. మనము చూడనటువంటి, మన కళ్ళ ముందు ఎప్పుడూ కూడా కనబడనటువంటి దేవుణ్ణి మనం ఉన్నాడు అని నమ్ముతున్నాం. చూడండి, ఆ నమ్మకాన్నే బైబిల్లో ఏమని చెప్పాడు? విశ్వాసము అని చెప్పాడు. మీరు ఒకసారి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం చూడండి. మొదటి వచనం, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై ఉన్నది. విశ్వాసం అనున్నది ఏంటట? నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం.
నిరీక్షణ అంటే ఎదురు చూడటం. మనం దేని కొరకైతే ఎదురు చూస్తున్నామో అది ఖచ్చితంగా జరుగుతుంది, అది మన యొద్దకు వస్తుంది. ఇదిగో దేవుని యందు నిరీక్షణ ఉంటే, ఇదిగో దేవుడు మన కొరకు ఫలానిది చేస్తాడు అన్నటువంటి నమ్మకం మనలో కలిగి ఉండటం విశ్వాసం. అలాగే క్రింద అన్నాడు, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అదృశ్యమైనవి, కంటికి కనిపించనివి ఉన్నాయి అనటానికి రుజువే విశ్వాసం. అందుకే మొట్టమొదటిగా పాటలు రాయాలన్నటువంటి ఆలోచన కలిగినప్పుడు దేని కొరకు రాయాలి, దేని గురించి రాయాలి అని ఆలోచిస్తున్న సమయంలో దేవుని మహాకృప వలన విశ్వాసము కొరకు రాయాలనిపించింది. విశ్వాసము కొరకు మీరు చాలాసార్లు వినే ఉంటారు, యేసే విశ్వాసమునకు కర్తయ్యని, యేసును చూస్తూనే పరుగెత్తాలని అనే పాట. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయములో విశ్వాసమును గూర్చి, విశ్వాసుల జాబితాను గూర్చి రాయబడింది. ఈ 11వ అధ్యాయములోని ఎన్నో మాటలను ఒక పాటగా సమకూర్చటం జరిగింది. నిజంగా ఆ పాటలో వచ్చినటువంటి అనేక పదాలు ఈ 11వ అధ్యాయములో ఉన్నటువంటి దేవుని మాటలే. ఒక అద్భుతమైనటువంటి విశ్వాసమును గూర్చినటువంటి పాట. మరి నిజంగా విశ్వాసము అనున్నది ఈరోజు మనం కలిగి ఉండటం, అలాగే ఆ విశ్వాసము కలిగి ఉన్నటువంటి మనము దేవునికి ఇష్టలుగా ఉండటం, విశ్వాసము ద్వారానే మనం పరలోకాన్ని చేరుకోవటము అన్నటువంటిది, ఇదంతా కూడా బైబిల్ గ్రంథంలో ప్రత్యేకంగా మనకు చెప్పబడుతున్నటువంటి సంగతి. కనిపించనిది ఉందని నమ్మటమే విశ్వాసం. ఇక ఆ విశ్వాసము కలిగి ఉన్నవారు దేవునికి ఇష్టలు అన్నటువంటి మాట కూడా మనం 6వ వచనములో చూడవచ్చు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలం కాలేం. నీవు దేవునికి ఇష్టడవు కావాలి, దేవునికి ఇష్టమైన వాడవుగా భూమి మీద ఉండాలి అంటే తప్పనిసరిగా నీలో ఉండవలసినదే విశ్వాసము. ఈరోజు ఆ విశ్వాసము కలిగే మనమందరము కూడా చీకటిలో నుండి, పాపములో నుండి వెలుగులోనికి నడిపించబడి నిజమైనటువంటి సృష్టికర్త యొద్దకు చేరుకున్నాం. నిజమైన దేవుని ప్రజలుగా ఈ భూమి మీద బ్రతికేటటువంటి భాగ్యాన్ని కలిగి ఉన్నాం. దేనిని బట్టి అండి? విశ్వాసమును బట్టి. విశ్వాసము, నువ్వు విశ్వాసి అయినందుకు, నీలో విశ్వాసం ఉన్నందుకు నువ్వు ఎక్కడికి వచ్చావు? నిజమైనటువంటి దేవుని యొద్దకు, యేసు క్రీస్తు ద్వారా రక్షించబడి ఒక దేవుని కుమారునిగా ఈ భూమి మీద క్రీస్తు యొక్క రాజ్యములోనికి నీవు వచ్చావు కేవలం విశ్వాసము ద్వారా. ఏమంటే క్రియల ద్వారా దేవుడు మనల్ని రక్షించలేదు, తెలుసు కదా. క్రియల ద్వారా దేవుడు మనల్ని రక్షించలేదు. మీరు క్రియలు చేస్తే నా ఎదుట నీతిమంతులు కావాలి అని పెడితే, నిజంగా దేవుని ఎదుట క్రియల ద్వారా నీతిమంతులు అయ్యేవారు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు చెప్పండి, ఉన్నారా? లేరు. పాత నిబంధన చరిత్రలో మీరు చూడండి,
ధర్మశాస్త్రం అమలులో ఉంది. ధర్మశాస్త్రమును నెరవేర్చి నీతిమంతులు కావాలని దేవుడు పెడితే ఎవరు నీతిమంతులయ్యారు? ధర్మశాస్త్రమును నెరవేర్చి దేవుని ఎదుట నీతిమంతులైన వారు ఒక్కరు లేరు. అందుకే ధర్మశాస్త్రము వలన ఎవడునూ దేవుని ఎదుట నీతిమంతుడు కాలేదు అని రాయబడి ఉంది. కాబట్టి మనమందరం క్రియల ద్వారా నీతిమంతులుగా ఎంచబడిన వారము కాదు. కేవలం విశ్వాసము దేవుని నమ్మటం, దేవుని కుమారుడైన క్రీస్తుని నమ్మటం, ఆయన చేసిన శిలువ త్యాగాన్ని నమ్మటం. నిజానికి మనం కళ్ళతో చూడలేదు. 2020 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తును శిలువ మీద ఆయనను చంపటం మనం చూడలేదు. చూసామా? మన కళ్ళతో చూసామా? లేదే. ప్రత్యక్షంగా ఆయనను చూడకపోయినా, ఆయనను మనం ఎరుగకపోయినా, ఇదిగో ఆయనను గూర్చి బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలను, ఆయన వెంట తిరిగినటువంటి అపోస్తుల సాక్ష్యాన్ని ఈరోజు నమ్మి విశ్వాసులుగా, ఆ విశ్వాసము ద్వారా మనమందరం ఏమయ్యాం? నీతిమంతులుగా తీర్చబడ్డాం, రక్షించబడ్డాం, క్రీస్తు రాజ్యములోనికి చేర్చబడ్డాం. అందుకే యేసుక్రీస్తుల వారు విశ్వాసమును గురించే చెప్పాడు. మనందరికీ తెలుసు. సువార్తను ప్రకటించటానికి వెళ్ళమని అపోస్తులతో చెబుతా ఆయన ఏమన్నాడు? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. నమ్మాలి. విశ్వాసము ద్వారా రక్షణ, విశ్వసించుట ద్వారా రక్షణ. ఈరోజు నిజంగా ఇక్కడ ఉన్నటువంటి అనేకులు ప్రభు బలలో పాలిభాగస్తులవుతున్నవారు, ఏమండి, క్రీస్తును నమ్మినవారు, ఇదిగో మీరు కలిగి ఉన్న విశ్వాసము ద్వారా, మనము కలిగి ఉన్న విశ్వాసము ద్వారా రక్షించబడ్డాము, ఆయన ప్రజలమయ్యాము, ఆయన రాజ్యములో నివసిస్తున్నాము, దేవుని పిల్లలమనేటటువంటి అధికారాన్ని మనము పొంది ఉన్నాము. మన విశ్వాసం నిజంగా మనకు మేలు చేసిందండి. మనం కేవలం దేవుని నమ్మటాన్ని బట్టి, దేవుని మీద విశ్వాసం చూపటాన్ని బట్టి, మనం విశ్వాసులమైనందుకు మనకు కలిగినటువంటి మేలేంటో ఎన్నోసార్లు మనం బైబిల్ గ్రంథములో నుండి మనం తెలుసుకున్నాం, నేర్చుకున్నాం. అయితే మన విశ్వాసం మనలో రక్షించింది, మన విశ్వాసం మనకు మేలు చేసింది, మన విశ్వాసము ద్వారా మనం దేవుని పిల్లలమయ్యాము అన్నది ఎంత వాస్తవమో, అదే విశ్వాసము ఇంకా బలంగా ఉండగలిగితే నీ విశ్వాసము ద్వారా నీ కుటుంబ సభ్యులకు కావచ్చు, నీ తోటి వారికి కావచ్చు, నీ చుట్టూ ఉన్న వారికి కూడా మేలు కలిగేటటువంటి అవకాశం ఉంది. ఎవరి విశ్వాసము ద్వారా అండి? నీ విశ్వాసము ద్వారా. నీవు కలిగి ఉన్నటువంటి నీ విశ్వాసము నిన్ను రక్షించింది, నీకు మేలు చేసింది. నీ విశ్వాసము ద్వారా నీవు పొందుకున్న మేలేంటో నీకు తెలుసు. అయితే అదే విశ్వాసము ఇంకాస్త బలంగా ఉండగలిగితే, నీ విశ్వాసాన్ని నీవు పెంచుకోగలిగితే, ఇతరుల విషయంలో కూడా దేవుని వైపు విశ్వాసముతో నీవు చూడగలిగితే, తప్పనిసరిగా నీ విశ్వాసము ఇతరులకు కూడా మేలు చేస్తుంది. అదే ఈవేళ మనం బైబిల్లో నేర్చుకొనబోతున్న పాఠం. ఏమండి, మనము కలిగి ఉన్న విశ్వాసము ఇతరులకు కూడా మేలు చేస్తుంది అనటానికి బైబిల్లో కొన్ని ఉదాహరణలు చూద్దాం. యేసుక్రీస్తుల వారి కాలములో ఒక మంచి సందర్భం మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనము నుండి చూద్దాం. 5వ వచనము నుండి, ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు
అంటే యేసుక్రీస్తుల వారు బాప్తిసం పొందిన 30వ ఏట నుండి సిలువ మరణం పొందేంత వరకు, సిలువ నెక్కేంత వరకు ఆయన విశ్రాంతి లేకుండా అనేక ప్రాంతాలు, అనేక గ్రామాలు, యెరూషలేము చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలు ఆయన సువార్త ప్రకటించటానికి తిరుగుతూనే ఉన్నాడు. అనేక గ్రామాలకు వెళుతూనే ఉన్నాడు. అనేకులకు తన మాటలు ప్రకటిస్తూనే ఉన్నాడు. దేవుని రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి అని తెలియజేస్తూనే ఉన్నాడు. రోగులను స్వస్థపరుస్తూనే ఉన్నాడు. అండ్ ఇక్కడ కపెర్నహూములోనికి వచ్చాడు అంటే కపెర్నహూములో అనేక సార్లు ఆయన సంచరించాడు. అనేక సార్లు ఆ గ్రామంలోనికి వెళ్ళాడు. అనేక అద్భుతాలు ఆ గ్రామంలో చేశాడు. ఇప్పుడు మరలా అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగిందో క్రింది వచనాల్లో చూడగలిగితే, ఆయన కపెర్నహూములోనికి ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ఒక శతాధిపతి, రోమా ప్రభుత్వ అధికారి, శతాధిపతి అంటే 100 మందికి అధిపతి. ఇతని క్రింద 100 మంది ఉంటారు. ఆ 100 మందికి అధిపతి అయిన వాడు యేసుక్రీస్తు వద్దకు వచ్చాడట. ఎక్కడికి వచ్చాడు? యేసుక్రీస్తు వద్దకు. ఎందుకంటే యేసుక్రీస్తుల వారి గొప్పతనం ఈ శతాధిపతికి తెలిసింది. అండ్ ఇతడు 100 మందికి అధిపతి కావచ్చు, ఒక అధికారి కావచ్చు, ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నవాడు కావచ్చు. అయితే ఇతనికి యేసుక్రీస్తు ఎంత గొప్పవాడో, ఆయన మాటలు ఎంత గొప్పవో, ఆయన చేసే అద్భుతాలు సూచక్రియలు ఎంత గొప్పవో తెలుసుకున్నాడు గనక, తను ఎంత గొప్ప అధికారి అయినా తన అధికారం గూర్చి పక్కన పెట్టి, ఆలోచన పక్కన పెట్టి ఎక్కడికి వచ్చాడు? యేసుక్రీస్తు యొద్దకు వచ్చాడు. యేసుక్రీస్తు యొద్దకు వచ్చి అతడు ప్రభుతో మనవి చేసుకుంటున్నటువంటి విషయం ఏంటి? 6వ వచనం, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. ఇక్కడ చూడండి, శతాధిపతి వచ్చి ప్రభువును వేడుకుంటున్నాడు. ఏ విషయమై ప్రభువును వేడుకుంటున్నాడు? ఏ విషయమై? ప్రభువా, నేను అనారోగ్యముతో ఉన్నాను, నేను రోగముతో బాధపడుతున్నాను, కాబట్టి దయచేసి ఇదిగో నాకు నీ ద్వారా స్వస్థత కావాలి, నీవు నన్ను స్వస్థపరచాలి అని వేడుకుంటున్నాడా? ఏమండి, తన కోసం వచ్చాడా ప్రభు యొద్దకు? తన కోసం వచ్చాడా? లేదు ప్రియులారా. ఎవరు రోగిగా ఉన్నారట? ఎవరు పక్షవాయువుతో బాధపడుతున్నారట? ఎవరు? తన దాసుడు అంటే తన దగ్గర పనిచేస్తున్నటువంటి దాసులలో ఒకడు. తన దాసుని కొరకు, తన పనివాని కొరకు యజమానిగా ఉన్నటువంటి ఈ శతాధిపతి ఎవరి యొద్దకు వచ్చాడు? యేసుక్రీస్తుల వారి యొద్దకు వచ్చాడు. నిజంగా ఈ శతాధిపతి చాలా మంచి మనసు కలిగిన వాడు అన్నటువంటిది మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. ఎందుకంటే ఒక అధికారి తన క్రింద ఉన్న వారికి ఒకవేళ రోగం వస్తే, అనారోగ్య పరిస్థితి ఉంటే, సమస్య ఉంటే ఏదైనా కొంత సహాయము చేసి ఇక అక్కడితో చేతులు దులుపుకొని తను అతన్ని వదిలిపెడతాడు. కానీ తన దాసుడు రోగముతో ఉంటే ఆ దాసుని తన ఇంటిలో ఉంచుకొని ఆ దాసుని ఆరోగ్యము కొరకు ప్రభు యొద్దకు వెళ్ళి ప్రభువును వేడుకోవటం అన్నటువంటిది నిజంగా ఈ శతాధిపతికి ఉన్నటువంటి గొప్ప మనస్సును మనకు తెలియచేస్తుంది. అండ్ ఏదో కొంత సహాయము చేసి అక్కడితో అతన్ని వదిలేయచ్చు. పక్షవాయువు రోగముతో అంటే మీరు తెలుసు ఆ రోగం ఎలాంటిదో. అండ్
ఒక భాగం అంతా కూడా శరీరంలో ఒక చెయ్యి, ఒక కాలు, అలాగే నోరు పని చేయనటువంటి పరిస్థితి, తలలో చిన్న చిన్న ఏమండి నరాల్లో ఒక రక్తపు చుక్క కొంచెం అలా గడ్డగట్టుకుపోయిందంటే చాలు, ఒక భాగమే ఏమైపోద్ది, ఒక భాగమే పని చేయకుండా మారిపోద్ది. ఇలాంటి భయంకరమైనటువంటి పక్షవాయువు గల రోగి ఇక తను పని చేసుకోవటానికి కూడా పనికి రాడు, కష్టపడటానికి కూడా పనికి రాడు. ఏమంటే కొంతమందిని అయితే కూర్చోబెట్టి సేవలు చెయ్యాలి, కొంతమంది అయితే ఒకే కాలుతో నడవటానికి ప్రయత్నిస్తారు, తిరుగులాడతారు. కొంతమంది పరిస్థితి ఏంటంటే ఇక వాళ్ళు మంచాన్నే ఉండాల్సినటువంటి పరిస్థితి, వారిని దేనికైనా కానీ మరొకరి సహాయముతోనే తీసుకుని వెళ్ళాలి తప్ప తమంతట తామే ఎక్కడికి వెళ్ళలేరు. అలాంటి భయంకరమైన రోగముతో ఉన్నటువంటి తన దాసుని ఆరోగ్యము కొరకు ఈ శతాధిపతి ప్రభు యొద్దకు వచ్చాడు అంటే చాలా మంచి మనసు కలిగిన వాడు శతాధిపతి, చాలా మంచి మనసు కలిగిన వాడు. వచ్చి ప్రభువును వేడుకుంటున్నాడు, ప్రభువా నా దాసుడు పక్షవాయువు గల రోగముతో బాధపడుతున్నాడు అని ప్రభువును వేడుకున్నాడు. వేడుకొనగానే ప్రభు వెంటనే అన్నాడు, ఇదిగో నేను నీ ఇంటికి వచ్చి అతన్ని స్వస్థపరుస్తాను అన్నాడు. అండి శతాధిపతి వచ్చి తన దాసుని విషయమై ప్రభువును వేడుకొనగానే ప్రభు ఏమన్నాడు, నేను వచ్చి అతన్ని స్వస్థపరిచేదను. ప్రభు మనసు కూడా ఎలా ఉందో చూడండి. ఒక రోగి, ఒక అనారోగ్య సమస్య ఉన్నవాడు ప్రభు వైపు చూసి కేక వేశాడు అంటే ప్రభు దాటిపోయేవాడు కాదు. అనేక సందర్భాల్లో మనం చూస్తాం. ఏమండి కుష్ఠరోగులు కేక వేసి పిలిచారు, దావీదు కుమారుడా మమ్మును కరుణించుము అని. దాటి వెళ్ళిపోయాడండి? లేదు. ఎవరు పిలిచినా, ఎవరు ఆయన యొద్దకు వచ్చినా, ఎవరు ఆయనను వేడుకున్నా ఆయన స్వస్థపరచకుండా వెళ్ళిపోలేదు. ఖచ్చితంగా వారికి స్వస్థత ఆయన చేశాడు. ఇంకొక విచిత్రం ఏంటంటే చాలామంది ఆయన దగ్గరికి రోగులను తీసుకొచ్చేవారు, చాలామందిని తీసుకొచ్చేవారు. వచ్చిన ప్రతి వారిని కూడా ఆయన స్వస్థపరిచేవాడండి, వచ్చిన ప్రతి వారిని కూడా. ఒకసారి మార్కు సువార్త 1వ అధ్యాయం 32వ వచనం. సాయంకాలము ప్రొద్దుగ్రుంకినప్పుడు జనులు సకల రోగులను, దయ్యములు పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడి ఉండెను. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టెను. అవి తన్ను ఎరిగి ఉండినందున ఆయన ఆ దయ్యములను మాటలాడనీయలేదు. అంటే నిజంగా సాయంకాలపు వేళ ప్రొద్దుగ్రుంకే సమయాన ఎంతోమంది రోగులను తీసుకొస్తే కూడా ప్రభు వారిని స్వస్థపరచకుండా ఊరికే పంపినవాడు కాదు. వచ్చిన ప్రతి రోగి ఆయన దగ్గర స్వస్థత పొంది వెళ్ళిపోవాలి. ఆయనను కేక వెలిసి, ప్రభువా నాకు ఇది కావాలి, ఇదిగో నేను ఈ రోగంతో ఉన్నాను, ఈ బాధతో ఉన్నాను అని కేక వేసి ఆయన వైపు చూసినప్పుడు తప్పనిసరిగా ప్రభు స్వస్థపరిచిన వాడే తప్ప, ఏమండి మీరు నన్ను వెంబడించాలి, ఒక వారం అంతా వెంబడించాలి, 2 వారాలు వెంబడించాలి, 3 వారాలు వెంబడించాలని టైం ఏమైనా పెట్టాడా? ఈరోజు అదే ప్రభువు నామమున స్వస్థతలు చేస్తున్నాము అన్నటువంటి బోధకులు చూడండి ఏం చెప్తున్నారండి? ఇదిగో ఈ స్వస్థతశాలకు, లేదంటే ఈ మందిరానికి, ఈ స్థలమునకు, మా యొద్దకు నువ్వు వారం రోజులు రావాలి. వచ్చిన తర్వాత స్వస్థత జరగలేదా, మళ్ళీ 3 వారాలు రావాలి. 3 వారాలకు కుదరలేదా, మళ్ళీ 7 వారాలు రావాలి. 7 వారాలకు కూడా స్వస్థత జరగకపోతే
మళ్ళీ 11, ఆ తర్వాత 21, ఆ తర్వాత ఆలోపు నీకున్న విశ్వాసం కూడా పోద్ది. ఇక నీకే కన్ఫర్మ్ అయిపోద్ది అనమాట. అండ్ నువ్వు ఉండాలో వెళ్ళిపోవాలో లేదంటే నువ్వు రాకుండా మానుకోవాలో నీకే అర్థమైపోద్ది. ఒకవేళ కాదు, బలవంతంగా అయ్యగారిని ఎలాగైనా అడుగుదాం, 21 వారాలు నేను వచ్చాను, ఆయన దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటే ఏమైనా మళ్ళీ ప్రత్యేక ప్రార్థనలు చేసి స్వస్థత చేస్తాడేమో అని దగ్గరికి పోయి, అయ్యా నేను 21 వారాలైంది రాబట్టి నాకు ఇంకా స్వస్థత జరగలేదు అనగానే వెంటనే అతని నోటి వెంబడి వచ్చే మాట ఏంటి? నీకు విశ్వాసం లేదు, నీకు విశ్వాసం లేదు, అందుకే స్వస్థత జరగట్లేదు. ఈరోజు బోధకులు అండ్ స్వస్థతలు చేస్తున్నామని చెప్పేవారు మాటలు ఇవి. కానీ ప్రియులారా, యేసుక్రీస్తుల వారి పరిచర్యలో యేసుక్రీస్తుల వారిని చూడండి, ఆయన యుద్ధకు వచ్చిన వారిని ఎవరిని ఊరికి ఆయన పంపలేదు. వచ్చే వారం రండి, అటొచ్చే వారం రండి అని చెప్పిన పరిస్థితులు కూడా లేవు. వెను వెంటనే స్వస్థత జరిగింది. వెంటనే ప్రభు స్వస్థపరిచాడు. అలా ఎంతోమంది రోగులను బాగు చేశాడు. అందుకే శతాధిపతి వచ్చి తన దాసుని విషయమై చెప్పగానే వెంటనే నేను వచ్చి నీ ఇంటికి వచ్చి నీ దాసుని స్వస్థపరుస్తాను అన్నాడు. ఎందుకంటే ఆయన కనికరము కలిగిన ప్రభు. అనేక చోట్ల రాయబడి ఉంది, ఆయన వారి యందు కనికరపడి అనే మాట ఉంటుంది అండి. ఆయనను పిలిచినప్పుడు, ఆయన వైపు చూసినప్పుడు నిజంగా మన ప్రభు ఎలాంటి వాడు అంటే కనికరపడే వాడు. ఏ స్థితిలోనైనా అంటే ఆయన వైపు చూసామనుకోండి, ఆయన కనికరం కలిగిన వాడు, ఆయన దాటిపోయేవాడు కాదు. కాబట్టి వెంటనే శతాధిపతితో అన్నాడు, నీ ఇంటికి వస్తాను అన్నాడు. అప్పుడు శతాధిపతి ఏమన్నాడు? మత్తయి సువార్త 8వ అధ్యాయము 9వ వచనం. 9వ వచనం. నేను కూడా 8వ వచనం చూడండి. 8వ వచనం. ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. ఇతని మాట ఎలా ఉందో చూడండి. ప్రభు అన్నాడు, ఇదిగో నేను నీ ఇంటికి వస్తాను, నీ దాసుని స్వస్థపరుస్తాను అన్నాడు. మరి ఆ శతాధిపతి ఏమంటున్నాడు? ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. ఈ మాట ఎలా ఉందండి? ఎలా ఉంది? ప్రభు ఎదుట అతడు నిజంగా హృదయపూర్వకంగా మాట్లాడుతున్నటువంటి ఈ మాట, ప్రభు యొక్క గొప్పతనాన్ని ఎరిగి ప్రభు ఎంత గొప్పవాడో నిజంగా ఆయన నా ఇంటికి వస్తే నా ఇల్లు నిజంగా యోగ్యమైనది కాదు, నేను యోగ్యుడను కాను. అంటే ప్రభు ఎదుట ఈ తగ్గింపు మాటలు నిజంగా ప్రభువుకు ఇంకా మనస్సును కదిలిస్తాయి. నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. అండ్ మీరు చూడండి, సుంకరి అలాగే ఆ పరిసయుడు దేవుని మందిరానికి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఆ మందిరంలో ప్రార్థన చేస్తున్నటువంటి సుంకరి ఏమన్నాడు? దేవా నేను కనులెత్తుటకైనను నాకు ధైర్యం చాలదు అని చెప్పి దేవుని సన్నిధిలో తన్ను తాను తగ్గించుకున్నాడు. కనులెత్తి చూచుటకైనను ధైర్యము చాలక దేవుని ఎదుట ఎక్కువగా మాట్లాడలేకపోయాడు, పశ్చాత్తాప పడుతూనే ఉన్నాడు. అందుకే ఎవరి ప్రార్థన అంగీకరింపబడిందట? సుంకరి ప్రార్థన, పరిసయ్యుని ప్రార్థన. ఎవరి ప్రార్థన? సుంకరి ప్రార్థనే అంగీకరింపబడింది. ఎందుకంటే అతని తగ్గింపు, అతని విధేయత, అతడు చేసేటటువంటి భయభక్తులతో కూడినటువంటి ప్రార్థన. నిజంగా ప్రియులారా,
దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకోవటము అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఏమంటే పరిసయ్యునిలాగా దేవా నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, నేను అంత గొప్పవాడిని, ఇంత గొప్పవాడిని అని దేవుని ఎదుట మనం చెప్పుకోవటానికి అర్హులమే కాదు. ఈరోజు మనం ఏమై ఉన్నామో అది దేవుని కృప వలననే. మన బలము కాదు, మన జ్ఞానము కాదు, మన సొంత శక్తి అంతకన్నా కాదు. దేవుని కృప వలననే మన స్థితి ఈరోజు ఉన్నతంగా ఉంది కనుక, దేవా నీ కృప వలనే మా జీవితాలు ఇలా ఉన్నాయి, నీ దయ వలనే మేము బ్రతుకుతున్నాం, దేవా నీవు మా పట్ల కనికరం చూపితేనే మేము ఈ భూమి మీద బ్రతకగలం. నిజంగా నీ ఎదుట నిలబడటానికి మేము పాత్రులము కూడా కాదు అని చెప్పి మనల్ని మనం తగ్గించుకోవటంలోనే దేవుని హృదయాన్ని మనం కదిలించవచ్చు, దేవుణ్ణి మన వైపు ఆకర్షించుకోవచ్చు. ప్రియులారా, మరలా అది నటనతో కూడినటువంటి మాటలు కాదు, ఊరికే తగ్గించుకోవటం కాదు. ఏమండి కొంతమంది అంటుంటారు, నేను పురుగు వంటి వాడను, ఏమంటే పేడలో పురుగు వంటి వాడను, ధూళి వంటి వాడను, దుమ్ము వంటి వాడను. ప్రార్థనలోనేమో నేను పురుగును, పేడలో పురుగును, దుమ్మును, ధూళిని అంటాడు. ఈయన దుమ్ము అని చెప్పి దుమ్ములా చూసామనుకోండి, ధూళిలా చూసామనుకోండి, పురుగులా చూసామనుకోండి, వచ్చే వారం వస్తాడా? అంటే ఆ ప్రార్థనలు దేవుని ఎదుట కేవలం దేవుని ఎదుట ఏదో తగ్గించుకున్నామన్నట్టు. నిజంగా మనం ఇతరులైన వారి వలన అలా తగ్గించబడితే ఉండగలమా? ఉంటామండి? ఓర్పు ఉంటుందా? మీరు అనుకోవచ్చు, నేను దేవుని ఎదుట తగ్గించుకున్నాను, నన్ను తగ్గిస్తే దేవుడు తగ్గియాలి అనుకోవచ్చు. కాదు, దేవుడు ఏది చేసినా మన ద్వారే చేస్తాడు. నిన్ను పరీక్షించాలన్నా దేవుని పిల్లల ద్వారే పరీక్షిస్తాడు. కాబట్టి మాటలతో పైకి మనం ఏదో దేవుని ఎదుట తగ్గించుకున్నట్టుగా ప్రవర్తించకూడదు. నేను దుమ్ము ధూళి నేను చాలా తగ్గించుకుంటానండి దేవుని ఎదుట, అవి కరెక్ట్ కాదు. మనస్సు నిండా నింపబడినటువంటి మాటల చేత, నిజంగా హృదయములో తగ్గింపుతో కూడినటువంటి ఆలోచనల చేత నీ మాటలు బయటికి దేవుని ఎదుట రావాలి తప్ప పైకి నీ మాటలు ఉండకూడదు. కాబట్టి ఇక్కడ శతాధిపతి మాట్లాడుతున్నటువంటి మాట నిజంగా ప్రభువును కదిలించింది, ప్రభువును ఆలోచింపచేసింది, ప్రభువుకే ఆశ్చర్యాన్ని కలిగించింది ఒక మాటలో చెప్పాలంటే. ఎందుకంటే అతడు అన్నటువంటి మాట చూడండి, నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ప్రభువా నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడి నుండే నీ మాట మాత్రము సెలవిమ్ము. నువ్వు మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు ఏమవుతాడు? స్వస్థత పొందుతాడు. ఇది ఎవరి విశ్వాసం అండి? ఎవరి విశ్వాసం? ఆ పక్షవాయువు రోగముతో బాధపడుతున్న వాని విశ్వాసమా? శతాధిపతి విశ్వాసమా? ఎవరి విశ్వాసం? శతాధిపతి యొక్క విశ్వాసం. శతాధిపతి యొక్క ఈ విశ్వాసము ప్రభుకు ఆశ్చర్యాన్ని కలిగించింది. క్రింద వచనంలో చూస్తే ఏమంటే 10వ వచనంలో, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలీలో ఎవనికైనను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. తన వైపు చూస్తున్న వారి వైపు ఆయన చూసి వెంటనే వారితో మాట్లాడుతున్నాడు. ఎదిగో ఇశ్రాయేలీలలో ఇంత విశ్వాసం ఉన్నట్టు ఎవరిని నేను చూడలేదు. నిజంగా ఆ శతాధిపతి పైన ఒక మాట ప్రభువుకు జ్ఞాపకం చేశాడండి. ప్రభు ఆశ్చర్యపోవటానికి గల కారణం ఏంటంటే, ప్రభువా నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, నా దాసుడు స్వస్థత పొందుతాడు అని చెప్పటమే కాకుండా ఒక మాట అక్కడ అతడు జ్ఞాపకం చేశాడు ప్రభువుకు. ఏంటి ఆ మాట? 9వ వచనం, నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రింద సైనికులున్నారు,
నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును, నా దాసుడు ఈ పని చేయుమంటే చేయును అని ఉత్తరం ఇచ్చాను. ఏం చెప్పాడు ఇక్కడ? ప్రభువా, నేను అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రింద చాలామంది సైనికులు ఉన్నారు. నేను ఒకడు పొమ్మంటే పోతాడు, ఒకడు రమ్మంటే వస్తాడు. ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేశాడు? ఎందుకు జ్ఞాపకం చేశాడు అంటే, ప్రభువా, నీవు మాకంటే గొప్పవాడవు, మాకంటే గొప్ప అధికారము కలిగిన వాడవు, నీవు మాట సెలవు. నేను ఎలాగైతే నా మాట సెలవిస్తే నా చేతి క్రింద ఉన్నవారు వింటారో, అలాగే నువ్వు మాట మాత్రము సెలవిస్తే పనులు జరిగిపోతాయి. నా దాసుడు స్వస్థత పొందుతాడు. నీవు రావాల్సిన అవసరం లేదు, నీవు మాట మాత్రము సెలవిమ్ము, మాట మాత్రము సెలవిమ్ము. అండి, ఎంత మంచి ఉదాహరణతో ప్రభువుతో మాట్లాడాడో చూడండి. నిజంగా ప్రభువుకే ఆశ్చర్యాన్ని కలిగించింది ఇతని విశ్వాసం. అందుకే వెంటనే అక్కడ ప్రభువు కూడా చెప్పాడు, ఇశ్రాయేలీలలో ఇంతవరకు ఇతని వంటి విశ్వాసము కలిగి ఉన్నవాడిని నేను ఎవరిని చూడలేదు అన్నాడు. ఆ మాట అన్న తర్వాత ఏం చేశాడు? ఏమండి, 13వ వచనం చూడండి. 13వ వచనం, అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. ఇదిగో, నీవు విశ్వసించిన దాని ప్రకారం జరుగుతుంది, నువ్వు వెళ్ళు అన్నాడు. ప్రభు చెప్పిన మాట ప్రకారం అక్కడ ఏం జరిగింది? శతాధిపతి ఇంటిలో ఉన్నటువంటి అతని దాసుడు స్వస్థత పొందాడు. నిజంగా శతాధిపతి ఏ విశ్వాసముతో ప్రభు దగ్గర వేడుకున్నాడు, ఏ విశ్వాసముతో ప్రభువును మరి స్వస్థత చేయమని కోరుకున్నాడు, అతని విశ్వాసము ప్రకారమే జరిగిందా లేదా? ఇక్కడ జరిగిందా లేదండి? జరిగింది. జరగటమే కాకుండా ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, రోగి ఎవరండి? శతాధిపతి దాసుడు రోగి. విశ్వాసం ఎవరికి ఉందండి? శతాధిపతికి ఉంది. అంటే శతాధిపతి యొక్క విశ్వాసము తన దాసునికి స్వస్థతను కలగజేసింది. శతాధిపతి యొక్క విశ్వాసము అతని దాసునికి మేలు కలగజేసింది. ఇప్పుడు ఈ సందర్భాన్ని బట్టి మనకేం అర్థం కావాలి? మన విశ్వాసం మనకు మేలు కలగజేసింది, మన విశ్వాసం మనకు రక్షణ కలగజేసింది, మన విశ్వాసము ద్వారా మనం నీతిమంతులమయ్యాం, మన విశ్వాసము ద్వారా చీకటిలో పాపములో ఉన్న మనం ప్రభువులోనికి వచ్చాం, వెలిగింపబడ్డాం, వెలుగులో కొనసాగుతున్నాం. అయితే మన విశ్వాసం మనకే కాదు, మన విశ్వాసం బలంగా ఉంటే ఇతరులకు కూడా మేలు కలగజేస్తుంది. అండ్ నిజంగా బైబిల్లో ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి మీరు ఆలోచించండి ప్రియులారా. మీరు విశ్వాసముతో మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. అదే విశ్వాసముతో మీ బంధువుల కొరకు కావచ్చు, మీ చుట్టూ ఉన్న వారి కొరకు కావచ్చు, మీ రక్త సంబంధికుల కొరకు కావచ్చు, మీరు విశ్వాసముతో ప్రార్థన చేయగలిగారనుకోండి, మీ విశ్వాసము ద్వారా వారికి మేలు కలుగుతుందంటే ఏమండి? ఇప్పుడు కొంతమంది అనారోగ్య సమస్య అని చెప్పి మనకు సంఘంలో ప్రకటన రాసిస్తారు. అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాం, సంఘంలో ప్రార్థన చేయండి అని వారు ప్రకటన రాసిస్తారు. ఇప్పుడు వారు విశ్వాసముతో ఒకవేళ
సంఘము ప్రార్థించాలని కోరుకున్నా సంఘము చేసేటటువంటి ప్రార్థన ఎలాంటిదై ఉండాలి? ఎలాంటిదై ఉండాలి? దేవుని ఎదుట మనల్ని ప్రార్థించమని కోరిన వారి కొరకు ఎలాంటి ప్రార్థన చేయాలి? ఎలాంటి ప్రార్థన అండి? విశ్వాసముతో కూడిన ప్రార్థన. మనం విశ్వాసముతో కూడిన ప్రార్థన చేసామనుకోండి, అప్పుడు మనకు ప్రార్థన సహాయము కోరిన వానికి ఏమవుతుందండి? స్వస్థత కలుగుతుందా కలగదా? కలుగుతుందా కలగదండి? లేదండి బాబు స్వస్థత వరాలు లేవు అంటారా? స్వస్థత వరాలు లేవు అన్నటువంటిది మనం ఎప్పుడో చెప్పుకున్న పాఠం. స్వస్థత వరాలు నిజంగా నేటికి లేవు. స్వస్థత వరము గనక ఉంటే ఇక మీరందరూ కూడా బట్టలు తెచ్చుకోవడం మంచిది, కర్చీపులు తెచ్చుకోవడం మంచిది. ఎందుకంటే కర్చీపు అలా శరీరానికి అంటించి తీసుకొని పోతే అయిపోద్ది. ఏమంటే స్వస్థత వరము కలిగినటువంటి దైవజనులు ఇప్పుడు ఎవ్వరూ లేరు. కానీ స్వస్థపరిచేటటువంటి దేవుడు ఉన్నాడు. అందుకే ఆ రోజు ప్రభు చూడండి, ఎక్కడ స్వస్థత చేసినా ఒక మాట అన్నాడు, మీకు గుర్తుందో లేదో, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. ఈరోజు దేవుని ఎదుట స్వస్థత జరగాలి, స్వస్థత పొందుకోవాలి అంటే ఏం కావాలి? స్వస్థత వరము కలిగిన దైవజనుడని ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో చేతులు తల మీద పెట్టించుకొని ప్రార్థన చేయించుకోవటం కాదు. నీకు స్వస్థత కావాలి అంటే విశ్వాసము నీకు కావాలి. విశ్వాసము ద్వారా స్వస్థత కలుగుతుంది. విశ్వాసమే స్వస్థపరిచింది అన్నది అనేక చోట్ల ప్రభు మాట్లాడినటువంటి మాట. కాబట్టి ఇప్పుడు నీ విశ్వాసం నీకు స్వస్థత కలగజేయటమే కాకుండా నీ విశ్వాసము ఇతరులకు కూడా ఏం కలగజేస్తుంది? స్వస్థత కలగజేస్తుంది. అది శరీర సంబంధమైనటువంటి స్వస్థత. ఓకే, అలాగే ఆత్మ సంబంధమైనటువంటి రక్షణ కూడా కలగజేస్తుంది. నీవు విశ్వాసివైతే, విశ్వాసముతో దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడవైతే, దేవుణ్ణి వేడుకునేవాడవైతే, విశ్వాసముతో నువ్వు పని చేయగలిగేవాడవైతే తప్పనిసరిగా నీ విశ్వాసము ద్వారా నశించి నిత్య నాశనానికి వెళ్ళిపోవలసిన వాడు కూడా రక్షింపబడతాడు. అర్థమవుతుందా ఈ మాట? అండి, చాలామంది మా కుటుంబాల్లో చాలామంది మారలేదండి, వారు ప్రభు వైపు తిరగటం లేదండి, పదే దేవునికి శత్రువులుగా బ్రతుకుతున్నారు, మమ్మల్ని కూడా దేవుని యొద్దకు రాకుండా ఆటంకపరుస్తున్నారు అని చెప్పి పదే కంప్లైంట్ చేస్తూ ఉంటారు. కానీ ప్రియులారా, మీ విశ్వాసము బలమైందైతే, మీరు నిజమైన విశ్వాసులైతే తప్పనిసరిగా మీ కుటుంబాలలో కూడా మార్పు అన్నది జరుగుతుంది. మీ విశ్వాసము మీ కుటుంబాలను కూడా ఆత్మ సంబంధమైన రక్షణలోనికి నడిపిస్తాయి. శరీర సంబంధమైన స్వస్థత కలగజేస్తుంది. ఏది? మీరు కలిగి ఉండే విశ్వాసం, మీ విశ్వాసం. అవతలి వారు అవిశ్వాసులైన మీ విశ్వాసము ద్వారా వారు స్వస్థత పొందుతారు. మీ విశ్వాసం ద్వారా వారు ప్రభు వైపు తిరిగేటటువంటి అవకాశం ఉంది. అందుకు మరొక అద్భుతమైనటువంటి ఉదాహరణ మనం మాట్లాడుకోగలిగితే తిమోతి గారిని గూర్చి. తిమోతి గారు సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. యవన కాలములో పౌలు గారు అతన్ని సువార్త పరిచర్యకు వెంటబెట్టుకొని తీసుకెళ్ళాడు. యవన కాలములో ఒక మంచి విశ్వాసము కలిగిన వాడిగా, సహోదరుల వలన మంచి పేరు పొందినవాడిగా అతడుండి కొనసాగుతూ ఉన్నాడు అంటే అతనిలో ఉన్నటువంటి విశ్వాసం మొదట ఎవరిలో ఉంది? చూడండి ఒకసారి. తిమోతి గారికి రాయబడినటువంటి
రెండవ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయం 3 నుండి 5 వచనాలు కలిపి ఉన్నాయి. 3 నుండి 5 వచనాలు కలిపి ఉన్నాయి. అందులో ఆ విశ్వాసము అనే మాట నుండి చూడండి. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయిలోను నీ తల్లి అయిన యునేకేలోను వసించెను, అది నీయందు సహా వసించుచున్నది అన్నాడు. చూడండి ఏంటి, తిమోతి గారిలో ఉన్నటువంటి విశ్వాసం మొదట ఎవరిలో ఉందట? అవ్వ అయినటువంటి లోయలో ఆ విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం ఎవరికి వచ్చింది? తిమోతి తల్లి గారికి, తర్వాత తల్లి నుండి తిమోతి గారికి. అంటే వారు విశ్వాసము గలవారై ఉన్నారు. తమ పిల్లలు కూడా విశ్వాసములో నడిపించుకోగలిగారు. తర్వాత ఒకరికి ఆ విశ్వాసం వచ్చింది. నిజంగా తిమోతి అవ్వగారైనటువంటి లోయి యొక్క విశ్వాసం తన కుమార్తెను విశ్వాసురాలిగా మార్చింది. తిమోతి గారిని కూడా విశ్వాసుడిగా మార్చింది. దీనిని బట్టి మనకు అర్థం కావలసిన విషయం ఏంటంటే, మన విశ్వాసం మనకే కాదు మేలు కలగజేసేది. మన విశ్వాసం మన కుటుంబ సభ్యులకు కూడా మేలు కలగజేస్తుంది. మన విశ్వాసం మన ఇంటి వారి రోగమును కూడా తీసివేస్తుంది. మన విశ్వాసం మన కుటుంబాలలో ఉండే సమస్యలను కూడా తీసివేస్తుంది. దేవుని ఎదుట విశ్వాసం అన్నది చాలా ప్రధానమైనటువంటిది. ప్రియులారా, నీవు కలిగి ఉండేటటువంటి విశ్వాసము ద్వారా జరిగేటటువంటి అద్భుతాలు చాలా ఉన్నాయి. కాకపోతే మనం ఏమనుకుంటున్నాం అంటే, ప్రతి ఆదివారం ఏదో ప్రభు దగ్గరికి రావటం, మనమేదో కృతజ్ఞతలు చెప్పటం, ఆయన మనల్ని రక్షించాడని జ్ఞాపకం చేసుకోవటం, మనకు కలిగిన కానుకలు ఇవ్వటం, చెప్పింది వినటం, వెళ్ళిపోవటం, తర్వాత మన కష్టాలు మనవే, మన ఇబ్బందులు మనవే, మనకెవరు లేరు, మన భారం మనదే అనుకుంటూ మనం కింద మీద పడుతూ ఏమంటే సముద్రము కంటే సంసారములో ఈదటం కష్టం అన్నట్టుగా ముందుకు పోతూనే ఉన్నాం. కానీ ప్రియులారా, మనం విశ్వాసులమైతే, మనం బలమైన విశ్వాసము కలిగి ఉంటే మనతో ఎవరున్నారండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు మనతో ఉన్నాడు. ఆయన అందరి విశ్వాసము కలిగి బ్రతికేటటువంటి మన జీవితాల్లో మనం రక్షణ పొందుకుంటాం, నీతిని ఏమండి స్వస్థత పొందుకుంటాం, మేలు పొందుకుంటాం. ఆ విశ్వాసం మన విషయంలోనే కాకుండా ఇతరుల పట్ల కూడా మనం కలిగి ఉంటే మన విశ్వాసము ద్వారా ఇతరులకు కూడా మేలు కలుగుతుంది. అందుకే మన విశ్వాసాన్ని ఏం చేయాలి? మన విశ్వాసాన్ని మనం బలపరుచుకోవాలి, పెంచుకోవాలి. దినదినం దేవుని యందు బలమైనటువంటి విశ్వాసము కావాలి. బలమైనటువంటి విశ్వాసులమై దేవుని మీద ఆధారపడుతూ నమ్మకంగా దేవుని కొరకు బ్రతికేవారు కావాలి. ప్రియులారా, విశ్వాసము లేకపోతే నిజంగా దేవుని నుండి ఏ విధమైన మేలు మనం పొందుకోలేం. విశ్వాసము లేకపోతే రక్షణ కూడా మనకు కలగదు. విశ్వాసము లేకపోతే దేవుని నుండి ఏ విధమైన సహాయం మనం పొందుకోలేము. అందుకే మనం విశ్వాసులమే, కానీ మన విశ్వాసం బలహీన పడిపోయి ఉండొచ్చు. మన విశ్వాసం దేవుని యొద్ద నుండి తొలగిపోయి ఉండొచ్చు. అందుకే మన విశ్వాసాన్ని మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించి చూచుకొనుడి. శోధించండి. నిజంగా దేవుని పట్ల నేను విశ్వాసము కలిగి ఉన్నానా? దేవుని మీద ఆధారపడటం నేర్చుకున్నానా?
నా విశ్వాసము ఎంత అద్భుతం జరిగిస్తుందో ఈరోజు దేవుని వాక్యము ద్వారా నేను విన్నాను. అట్టి విశ్వాసము నాలో ఉందా అన్నటువంటిది ఒకసారి మీ విశ్వాసాన్ని మీరు పరీక్షించుకోండి. మీ విశ్వాసాన్ని పరీక్షించుకొని బలమైనటువంటి విశ్వాసులుగా మీరు బ్రతుకుతూ దేవుని ద్వారా ఉన్నతమైనటువంటి స్థితిని కలిగి దేవుని ఆశీర్వాదంతో ముందుకు కొనసాగటానికి సిద్ధపడాలని ప్రేమపూర్వకంగా తెలియచేస్తూ ముగిస్తూ ఉన్నాను.